కవిత గారు వాక్యాలు మాట్లాడుకునే కన్నా ముందు మనము సుమిత్ర గారు చేసినటువంటి కొన్ని కమెంట్ల గురించి మాట్లాడతాను. మనసున్న మహారాజు కేసీఆర్ గారు కరెక్టే. మనసున్న మహారాజు కేసీఆర్ గారు ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ కార్యకర్తలకి, తెలంగాణ ప్రజలకైతే కాదు. ఈ ప్రశ్నను మీరు తెలంగాణ ప్రజలను అడిగితే ఖచ్చితంగా సమాధానం చెప్తారు. అలాగే వింటున్నారా అండి? యా, కంటిన్యూ అండి. ఆడపిల్లల కష్టాలు చూడలేరంట కేసీఆర్ గారు. సరే, ఆడపిల్లల కష్టాలు చూడలేరు ప్రశ్నకి మీరే అడిగారు కవిత విషయంలో ఎందుకు ఆయన చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అని. ఈ విషయాన్ని పక్కన పెడితే కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన బాపు అని ఆయనని గుండెల్లో పెట్టుకొని ఆయనకి 10 సంవత్సరాల అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితిని 10 ఏళ్లలో ఏం చేశారో తెలంగాణ ప్రజలకి తెలవదా? తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంటి, తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి ఏంటి, తెలంగాణలో మహిళల పరిస్థితి ఏంటి అనేది తెలవదా? తెలవకుండానే ఈవేళ ఈ పద్ధతిగా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? మరి ఎందుకు తెలంగాణ ప్రజలకి అంత న్యాయం చేసిన కేసీఆర్ని ఆ విధంగా ఓడగొట్టారు తెలంగాణ ప్రజలు? ఎందుకు ఓడగొట్టారు? మరి తెలంగాణ ప్రజలకి తెలంగాణకి న్యాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా పరిపాలించాలి కదా. ఒకటి స్వాతి గారు ప్రధానంగా అలాగే కవిత గారు బీజేపీ నాయకుల మీద కమెంట్ చేసేటటువంటి రైట్ ఆమెకి లేదండి. ఆమెకి ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చారు. నిజామాబాద్ లో ఎమ్మెల్సీగా ఆమె బాధ్యతని నిర్వర్తించారు, ఎంపీగా బాధ్యతని నిర్వర్తించారు. ఆమె అవకాశం ప్రాంతానికి ఆమె ఎంత న్యాయం చేసింది చెప్పండి? ఎందుకు నిజామాబాద్ ప్రజలు 1,00,000 చిల్లర ఓట్లు, ఆమె ఫస్ట్ టర్మ్ లో 1,80,000 ఓట్లు అనుకుంటా ఆమె తెచ్చుకుంది. ఓడిపోయేటప్పుడు 70 నుంచి 80,000 ఓట్లని కోల్పోయింది అంటే ఆమె ఏ విధంగా ఆమెకి ఇచ్చిన బాధ్యతని నిర్వర్తించింది చెప్పండి? ఈవేళ బీజేపీ ఎంపీల గురించి కమెంట్ చేస్తుంది. బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్రం కోసము ఎటువంటి అవకాశాలను తీసుకొచ్చారు? ఇండస్ట్రీస్ కి కానీ, ఐటీ సెక్టార్ కి కానీ, ఫార్మా సెక్టార్ కి కానీ, అలాగే మన ఇన్ఫ్రాకి కానీ ఎటువంటి అవకాశాలు వారి వల్ల వచ్చాయి అనేది వీళ్ళకి తెలవదా? లేకపోతే తెలిసి కూడా విననట్టు ఉంటున్నారా? ఏదో ఒక రకంగా కోల్పోయిన అధికారాన్ని తెచ్చుకోవడానికి బీజేపీ మీద ఏదో ఒక రకంగా మచ్చ వేయాలనే ప్రయత్నం తప్పితే ఇంకేం కనిపిస్తుంది చెప్పండి ఇక్కడ?